ఈరోజు మన గార్డెన్లో ఆకుకూరలు అయితే ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. సర్రాకు, కమ్మాలకు, గంగకోలి కూర. ఈ గంగకోలి కూరలో 2 రకాలు ఉన్నాయి, తెలుపు, ఎరుపు. ఇది కిచెన్ కంపోస్ట్. ఇది మొత్తము కిచెన్ కంపోస్ట్ అన్నమాట. కిచెన్ కంపోస్ట్లో పడి మొలిసినాయి. మట్టి, కూరగాయల తొక్కలు అవన్నీ కలిపి పెట్టాను కొంచెము. అవే మొక్కలు పడి మొలిసినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి గంగకోలి కూర ఎలా ఉందో చూడండి. ఇంకా పూత అయితే వచ్చేస్తుంది, ఇంకా తీసేయాల. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది. మన లైవ్లో కూడా మీకు చెప్పాను కదా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో. ఇది గల్జేరు ఇలా మనము తుంచుతూ ఉంటే మళ్ళా వస్తూ ఉంటుంది. ఇది రెడ్ ఉంది, వైట్ ఉంది అన్నమాట. సీడ్స్ కూడా కొన్ని వదిలేస్తాను, నాకు మొలుస్తాయి ఎవరికన్నా ఇవ్వడానికి. చూసారా ఎంత ఫ్రెష్గా గంగకోలి కూర బాగుందో. ఇది పప్పులోకి, సలాడ్లోకి బాగుంటుంది. మా అమ్మ ఎక్కువ సలాడ్ రూపంలో ఎక్కువ తింటుంది అన్నమాట. ఇది మా అమ్మగారు. ఈ మామిడి మొక్క అయితే ఎండలకు ఇలా అయిపోయింది, మళ్ళా కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. చూసారా బుట్ట అయితే నిండిపోయింది. ఇంకా ఈ గల్జేర్ చూసారా, సీడ్స్కి అయితే వదిలేసాను, జ్యోతి సిస్టర్ కోసం వదిలాను అనమాట, లేకుంటే వదిలేదాన్ని కాదు. ఇది ఇందులో రెడ్ ఉంది, వైట్ ఉంది. బోలెడన్ని సీడ్స్ అయితే వస్తాయి. ఈ సీతాఫలం ఉంది, ఈ గోతంలో పెట్టాను, మొత్తం వేర్లన్నీ వస్తాయి. పొలంలోకి పంపుదాము. 2-3 మొక్కలు ఉన్నాయి ఇందులోనే, పొలంలోకి పంపించేస్తాను. ఇక్కడ గడ్డి అంతా వేసేస్తాను. ఇక్కడ చూస్తే ఇదంతా ప్రస్తుతానికి అట్లా వేసేస్తాను. మన గార్డెన్లో వచ్చిన గడ్డి అది. ఇది తాలింపు కూడా చేసుకొని తింటారు ఈ గల్జేరు. కిడ్నీలో రాళ్ళు పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ మొక్క. డయాలసిస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది, ప్రతి ఒక్కరికి మంచిదే. వీటి ఏర్లు డికాషన్ కాంచుకొని తాగితే పడగడపున కిడ్నీలో రాళ్ళు కలుగుతాయని, కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి కాదు, కరిగిపోతాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆడికి ముదిరిపోయింది, పూత వచ్చేస్తుంది, లేతది మాత్రమే నేను హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, గడ్డి కూడా మొలిసేస్తాయి. నేను ఈ చిక్కుడు చెట్టు అంతా కంపోస్ట్ చేశాను కదా, అడుగు భాగానంతా వేసి, అదంతా ఉందన్నమాట. వాటర్ కూడా ఇవ్వాలి మొక్కలకి. ఇక్కడ ఉంది, హార్వెస్ట్ అయితే చేస్తున్నాం. బియ్యం సంచుల్లో కంపోస్ట్ చేసి పెట్టాను. మనం సిమెంట్ లేని మడుల్లో మొత్తం కంపోస్ట్ అంతా ఈ గోతాలలో నింపి పెట్టాను. ఇవి నేనైతే సీడ్స్ అయితే వేయలేదు, అవే పడి మొలిసినాయి. మనం పప్పులేకి కానీ, తాలింపుకి కానీ, ఆకుకూరలు అయితే అస్సలు కొనము. ఇది ఆయుర్వేద మొక్క అని కూడా మనం చెప్పాలి. మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలం నాటి
మొక్క అన్నమాట. ఇది కూడా కిచెన్ కంపోస్టే, నింపి పెట్టాను మొత్తం బ్యాగుల్లో. మళ్ళీ చూసారా సీడ్స్ అయితే మొలుస్తున్నాయి. నేనైతే ఇక్కడ సిర్రాకు విత్తనాలు వేసాను. ఇవి చూసారా సీడ్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి ఇలా గంగగోలి కూర సీడ్స్. ఇదిగోండి ఎంత సన్నగా ఉంటాయో చూడండి. ఇదిగోండి ఇదిగోండి చాలా సన్నగా ఉంటాయి గంగగోలి కూర విత్తనాలు. దీంట్లో కూడా ఎన్ని తూలు హార్వెస్ట్ చేశాను. ఈరోజు 2 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ అయితే చేస్తాను. మనము ఈ కమ్మాలాకు సిర్రాకుతో కలిపి 4 రకాల ఆకులు హార్వెస్ట్ చేసుకున్నట్టు. మనం కిచెన్ కంపోస్ట్లో కూడా ఉంది కదా. ఇది సిర్రాకు, ఇది కమ్మాలాకు. మొత్తం కలిపితే మనం 4 రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకున్నట్టు. ఈ 4 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక 7-8 నిమిషాలు అయితే టైం అయితే పట్టింది. ఇలా ముదిరిన కాడలు అయితే నేను వాటర్ ఇవ్వలేదు, తీసేద్దామని. మట్టి అంతా కలిపి పెట్టుకుందాం ఎరువులని వాటర్ ఇవ్వలేదు. మన వర్షానికి మళ్ళీ పచ్చగా అయిపోయింది. ఇవి సీడ్స్కి అయితే వదిలేసాను. అలా ఒక మొక్క వదిలేస్తాను ప్రతి ఇయర్. ఇవి మొద్దులు అంటే బాగా ముదిరిపోయినాయి. ఇవి చూసారా సీడ్స్కి వదిలేసాను. ఇవి కూడా ఇవన్నీ ముదిరిపోయినాయి గల్జేరు. ఇవి సీడ్స్కి వదిలేస్తాను. మనం 4 రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. ఇది వచ్చేసి గంగగోలి కూర, పాయలాకు అంటారు కొంతమంది ఇక్కడ సైడు. ఇదైతే గల్జేరు, కొంతమంది పొన్నన్నవి కూడా అంటారు. మేము అటిమాడాకు అంటాము ఇట్లా సైడ్. కొంతమంది దెబ్బదాకు కూడా అంటారు. సిర్రాకు కమ్మాలాకు కలిపి ఇది 2. ఈ 3 పప్పులేకి పనికొస్తాయి అన్నమాట. పప్పు చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఈ కమ్మాలాకు తాలింపు చేసుకోవచ్చు. ఉంది అది ఇంకొక రోజు నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటాను తాలింపు కోసము. ఈ సిర్రాకు కమ్మాలాకు అనేది నేను కోసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీరు కూడా మంచి ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకోండి. B12, B1 విటమిన్ అయితే ఎక్కువగా ఉంటాయి పుష్కలంగా. ఎక్కువ ఆకుకూరలు మెగ్నీషియం, కాల్షియం అన్నీ ఉంటాయి. మంచి పోషకాలు ఉంటాయి ఆకుకూరలో. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి హార్వెస్ట్తో మీ ముందుకు వస్తాను. నేను ప్రతి ఒక్కరి వీడియోలకు లైక్ ఇస్తున్నాను, పూర్తి వీడియోలు చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.